మనం మాట్లాడబోతున్న సెలబ్రిటీ మరి బాలరామాయణం చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన మన సీతాదేవి. అదేనండి, ఆవిడ ఒక గొప్ప భరతనాట్యం కళాకారిణి, అలాగే కర్ణాటిక్ సింగర్, అలాగే ఒక యాంకర్ కూడా. మరి ఆవిడ ఎన్నో పాత్రలు పోషించారు. ఆవిడే మన స్మితా మాధవ్ గారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా? మరి నమస్కారం అండి స్మితా మాధవ్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ముందుగా మన ప్రోగ్రామ్ని ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. అఖిలాండేశ్వరి రక్షమాం శ్రీ అఖిలాండేశ్వరి రక్షమాం శ్రీ ఆగమ సంప్రదాయ నిపుణే శ్రీ అఖిలాండేశ్వరి రక్షమాం. చాలా చక్కగా పాడారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీ బాల్యం ఎక్కడ? బాల్యం అంతా హైదరాబాదే. ఓకే. సో నాన్న హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు 40+ ఇయర్స్. సో బేసిక్లీ తమిళ్ స్పీకింగ్ ఫ్యామిలీ అన్నా. నాన్న పుట్టి పెరిగిందంతా నార్త్ ఇండియాలో. అండ్ హైదరాబాద్లో నాన్నకి ఫస్ట్ ఎంప్లాయ్మెంట్. బట్ హైదరాబాద్ సిటీ చాలా నచ్చేసి ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయాము. సో బాల్యం అంతా నాది, మా అన్నది, ఇద్దరిది ఇక్కడే. మరి అసలు మీకు భరతనాట్యం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ నాకు అనిపించలేదు. ఓకే. అంటే యూజువల్గా కూడా తమిళ్ ఫ్యామిలీస్లో దాదాపు అందరూ కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు. ఏదో కర్ణాటక సంగీతం అన్నా, తెలుగు భరతనాట్యం, ఏదో క్లాసికల్ డాన్స్ అందరు పిల్లలకి నేర్పించడం అనేది అది నార్మల్. ఇంకా మా ఫ్యామిలీకి వచ్చేసరికి మా అమ్మకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సంగీతం అన్నా, డాన్స్ అన్నా ఇంట్రెస్ట్ కన్నా పిచ్చి అమ్మకి. అమ్మ తన చిన్నతనంలో పాడేవారు, బట్ అంతగా ఫ్యామిలీ సపోర్ట్ పాడారు. బట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ రావడం, దాంతో మానేశారనమాట. సో డాన్స్ నేర్చుకోవాలి అని అమ్మకి చిన్నప్పటి నుంచి చాలా కోరిక ఉండేదంట. బట్ అప్పుడు ట్రెడిషనల్ ఫ్యామిలీస్ కాబట్టి అంతగా సపోర్ట్ చేయలేదు. సో ఇంకా ఆడపిల్ల పుడితే కనుక ఖచ్చితంగా తన్ని అట్లీస్ట్ డాన్స్ నేర్పాలి అన్న తాపత్రయం అమ్మకి ఎప్పుడు ఉన్నది. సో నేను ఇంకొంచెం నాలో కొంచెం టాలెంట్ చూసినట్టున్నారు. సో అలా అమ్మ ఇన్స్పిరేషనే. అంటే డాన్స్ మాత్రమే కాదు, మీరు పాటలు కూడా చాలా బాగా పాడతారు. అంటే అది స్వతహాగా వచ్చింది, మీరు ప్రొఫెషనల్గా నేర్చుకున్నారు. మీకు అంటే పాడాలనే ఇంట్రెస్ట్ కూడా చిన్నప్పటి నుంచే ఉందా? అంటే నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు నేను మరీ చిన్నపిల్లని కాబట్టి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కూడా నాకే తెలీదు నిజంగా చెప్పాలంటే. బికాజ్ నేను సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు నాకు 3.5-4 ఇయర్స్ కన్నా తక్కువే. సో 4 ఏళ్ళ అమ్మాయికి ఏం తెలుస్తుంది ఇంట్రెస్ట్ ఉందో లేదో. టాలెంట్ ఉంది అన్న మాత్రం మా గురువులు కూడా గుర్తించినట్టున్నారు. అమ్మకి కొంచెం అనిపించినట్టుంది, ఓకే ఈ అమ్మాయికి నేర్పిస్తే వస్తుంది అని. సో అంటే నాకు కలిగిన పెద్ద భాగ్యం ఏంటంటే, నేను అంత చిన్నపిల్లనైనా 3.5 ఇయర్స్లో మనం ఏం కోఆపరేట్ చేస్తాం గురువులతో. మా ఫస్ట్ గురువు గారి దగ్గర నుంచి ఇప్పుడు మా హైదరాబాద్ సిస్టర్స్ లలితమ్మ వరకు ఎవ్వరు కూడా ఒక గురు శిష్య రిలేషన్షిప్లా కాకుండా ఇవాళ చెప్పిన పాట రేపు అప్పు చెప్పాలి, స్ట్రిక్ట్గా ఉండడం, ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ ఎవరు కూడా మా గురువులు ఎవరు కూడా ఎన్ఫోర్స్ చేయలేదన్నమాట. చాలా ప్రేమతో చాలా ఆప్యాయతంగా చెప్పారు కాబట్టి అలా ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాను. కాబట్టి కాబోలు నాకు మనకి టాలెంట్ ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, ఇవన్నీ చూసుకొని అబ్జర్వ్ చేసేంత టైం కూడా లేదు, అసలు నీడ్ అనిపించలేదు. అలాగే ఆడుతూ పాడుతూ నేర్చేసుకున్నాం దేవుడి దయలో. అయితే మీరు డాన్సర్ కన్నా ముందు మా సీత బాలరామాయణంలో సీతగా చేశారు కాబట్టి అసలు మీకు ఆ అవకాశం ఎలా వచ్చింది? అంటే ఏదో అవకాశం రావాలి అని ఉంది, అందుకని వచ్చేది. లేకపోతే మా ఫ్యామిలీకి నాకు మూవీస్ అంటే చాలా డిస్టెన్స్. అంటే మూవీస్ పెద్దగా ఎక్స్పోజర్ లేదు. ఇంట్లో మూవీస్ చూడడం చాలా తక్కువ. అప్పుడు కూడా చూసే సందర్భాలు నాకు గుర్తు కూడా లేవు. ఇంతకీ యాక్చువల్లీ నేను నా చిన్నప్పుడు అంజలి మూవీ, చిల్డ్రన్స్ మూవీ అని ఫస్ట్ ఆ మూవీకి తీసుకుని వెళ్ళారు. మూవీస్ గురించి అస్సలు తెలీదు. వెనకాల నుంచి అది ఆ రేస్ వస్తుంటాయి కదా, వెనకాల తిరిగి చూసి అదే మూవీ అనుకున్నాను చాలాసేపు. పక్కన ఉన్న వాళ్ళు కూర్చొని అక్కడ కాదమ్మా స్క్రీన్ ఇక్కడ ఉంది చూడు అంటే అప్పుడు అర్థమైంది, ఓ ఇది మూవీ కాబోలని. అంటే
అంత ఇగ్నరెన్స్ అనమాట. అయినా కూడా నాకు ఒక మూవీ అవకాశం దొరికిందంటే అది లక్. యాక్చువల్లీ 1995లో నా భరతనాట్యం అరంగేట్రం జరిగింది. అప్పుడు నాకు 10 years. సో 10 ఏళ్ళ అమ్మాయి అరంగేట్రం చేస్తుంది అన్నప్పటికీ కొంచెం ప్రెస్లో అవి బాగా కవర్ చేశారనమాట. సో ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చూసి ఎంఎస్ రెడ్డి గారు అప్పుడు తను యాక్చువల్లీ బాగా అన్ని క్యారెక్టర్స్కి ఆర్టిస్ట్ ఫిక్స్ చేశారు. ఆర్టిస్ట్ అంటే చిన్నపిల్లలే. సీత క్యారెక్టర్ మాత్రం అంటే ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసరే కాకుండా ఆయన పోయెట్ కూడా, మల్లెమాల అని చాలా పోయమ్స్ రాశారు. సో ఆయనకి సీత క్యారెక్టర్ అనేసరికి ఆయనకి మైండ్లో ఒక విజన్ ఉన్నట్టుంది. ఆ విజన్కి ఆయనకి మ్యాచ్ అవ్వాలి అని ఆయన తాపత్రయపడ్డారు. సో ఆయన అసలు ఒప్పుకోలేదంట. సో దానివల్ల అక్కడ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ స్టాప్ అయ్యి ఉంది ఆ టైంలో. కరెక్ట్గా అప్పుడు నా అరంగేట్రం రివ్యూ చూసి, ఇంతకీ అప్పుడు సోషల్ మీడియా అవన్నీ లేవు కాబట్టి మా ఫ్యామిలీని కాంటాక్ట్ చేయడానికి ఆయన పాపం చాలా టైం తీసుకున్నారు. ఎవరో కామన్ ఫ్రెండ్స్ అలా పట్టుకొని అలా అప్రోచ్ అయ్యారు. ఇంకా మాది చాలా కన్జర్వేటివ్ ఫ్యామిలీ. మూవీ అన్న వెంటనే ఫుల్ టెన్షన్ ఇంట్లో. బట్ తర్వాత సరే రామాయణం కదా, ఇంకా సీత క్యారెక్టర్, సో భయపడడానికి ఏం లేదు అని చెప్పి అలా. అంటే ఫస్ట్ టైం మీరు ఒక మూవీలో యాక్ట్ చేయాలి అని మీకు తెలిసినప్పుడు, అప్పుడు మీరు నాకు తెలిసి ఏ క్లాస్లో ఉన్నారు? సిక్స్త్ క్లాస్. అంటే చాలా టెన్షన్ ఉంటుంది, స్క్రీన్ ముందు చేయాలి, కెమెరా ముందు చేయాలి అంటే చాలా టెన్షన్ ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఆ మూమెంట్ని? యాక్చువల్లీ బాల్యంలో వింత అదే, టెన్షనే అనిపించదు. బికాస్ తెలిస్తే కదా. అవును, ఇంగ్లీష్లో అంటారు కదా, ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అని. ఆ టెన్షన్స్ ఇవి అవి పెద్దవాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది, ఎలా చేసాము అలా చేసాము అని. బట్ దేవుడి దయవల్ల అంత చిన్నతనంలో చేసాం కాబట్టి ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక పెద్ద వెంచర్, ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. మనం లీడ్ రోల్ చేస్తున్నాము. సీత రోల్ దాంట్లో ఎంత ఇంపార్టెంట్, నేను బాగా చేస్తే ఎంత మంచి పేరు వస్తుంది, బాగా చేయకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ ఏమీ తెలియని వయసు కాబట్టి హాయిగానే ఉంది. బెస్ట్ దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 1-2 years ప్రాజెక్ట్ కాబట్టి స్కూల్ బాగా కట్ చేశాను అప్పుడు. సో ఆ వయసులో మనకు అదే కదా ప్రయారిటీ. ఈ మూవీ చేస్తే స్కూల్ నుంచి హాలిడే ఒక 3 months 6 months అలా. సో అదే హ్యాపీ. ఇంకా మరి స్కూల్ మానేసాను అన్నారు, మీకు చదువు ఏం డిస్టర్బెన్స్ అవ్వలేదా? థ్యాంక్ఫుల్లీ మా అమ్మగారు టీచర్. సో మా అమ్మగారు యాక్చువల్లీ తన ఓన్ స్కూల్ పెట్టి ఆ టైంలో షీ వాజ్ రన్నింగ్. బట్ నా కోసమని మూవీ వచ్చిన తర్వాత అమ్మాయి బాగా బిజీ అవుతుంది, కూడా ట్రావెల్ చేయాలని పాపం మా అమ్మగారు తన వెంచర్స్ అన్నీ స్టాప్ చేసి నాతోనే ఉన్నారు కాబట్టి నా స్టడీస్ ఏ రకంగానూ పాడవ్వకుండా అమ్మగారు ఫుల్గా చూసుకున్నారు. ఇంతకీ అందరు అన్నారు మూవీ చేస్తున్నారు కాబట్టి 1 year మిస్ అవుతుందేమో, 1 year డిలే అవుతుందేమో అని. మా అమ్మగారు డిటర్మినేషన్ ఎంత అంటే యాక్చువల్లీ అందరూ 15 yearsకి 10th కంప్లీట్ చేస్తే నేను 14 yearsకి డబుల్ ప్రమోషన్ వచ్చింది నాకు. అంటే అమ్మ ట్రైనింగ్ అంతా సాలిడ్ ట్రైనింగ్ అనమాట. సో స్టడీస్, స్కూల్ మిస్ అయ్యాను కానీ స్టడీస్ మిస్ అవ్వలేదు. ఓకే, మరి మీరు అంటే బాలరామాయణంలో ఇప్పటికీ మూవీ చూస్తూ ఉంటారు, మర్చిపోలేని సంఘటనలు, అది మంచి సంఘటన కావచ్చు లేకపోతే చెడు సంఘటన కావచ్చు. దేవుడి దయ వల్ల చెడు సంఘటనని ఆ మూవీలో ఏది జరగలేదు. బికాజ్ అంటే వాళ్ళందరూ బాగా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరికీ ఒక థాట్ ఏముందంటే ఇది అందరు చిన్నపిల్లలు, సో వీళ్ళ చేత హ్యాపీగానే వర్క్ చేయించాలని ఆ మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి నాకు అది పెద్ద జయంట్ హాలిడే అనమాట. పాపం ఎవ్వరూ ఏది స్ట్రిక్ట్గా చెప్పలేదు, అందరూ పాపం నాన్న చేస్తావా అమ్మ చేస్తావా అమ్మ షార్ట్ రెడీ అలాగే హ్యాండిల్ చేశారు. బట్ చాలా మంచి మంచి ఇన్సిడెంట్స్ ఇప్పుడు అనిపిస్తే, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు అనిపిస్తే గమ్మత్తుగా అనిపిస్తుంటుంది ఆలోచించినప్పుడు. సీతా కళ్యాణం సీన్లో ఇద్దరం చిన్నపిల్లలు, జూనియర్ ఎన్టీఆర్ 12 years, నాకు 10 years, ఏం ఐడియా ఉండదు. సో నా కాస్ట్యూమ్ చీర కొంగు ఉంటుంది కదా, అదిను ఆ జూనియర్ ఎన్టీఆర్ది ఆ అంగవస్త్రం కండు ఉంటుంది కదా, అది టై చేసి ఉంచారు ఆ సీన్ కోసమని. మేమేమో ఇద్దరం చిన్నపిల్లలు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఏమో అక్కడ వెళ్ళాలంటే నేను ఇక్కడ వెళ్ళాలి, వాళ్ళేమో కంటిన్యూటీ చెడిపోతుంది అది ఇప్పకూడదు అంటారు. సో ఆల్మోస్ట్ ఒక 3-4 hours ఓకే ఈ ఫైటింగ్. బికాజ్ ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు టుగెదరే వెళ్ళాలి కదా. అవును. సో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తిరుగుతున్నప్పుడు అది భలే తమాషగా అనిపించింది. అది అంటే ఇద్దరు కలిసే వెళ్ళి తినాలి, ఇద్దరు కలిసే చాలా కష్టం అది యాక్చువల్లీ. అండ్ అది జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు చాలా యాక్టివ్, ఇంకా ఇప్పుడు కూడా చాలా యాక్టివ్, ఇంకా చిన్న అబ్బాయి కదా భలే యాక్టివ్గా ఉండేవాడు పాపం. సో నా వల్ల అలాగా తిరిగి చూసి ఒక హాఫ్ డే అలా బాగా గడిచింది. ఇప్పటికీ కూడా మీరు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా ఎన్టీఆర్ గారితో? ఇప్పుడు చాలా రోజులైంది. హిస్ ఫీల్డ్ ఇస్ డిఫరెంట్ కదా, ఇప్పుడు ఆయన పబ్లిక్ లైఫ్లో బాగా బిజీగా ఉన్నారు, మాది ఫైన్ ఆర్ట్స్.
సో ఇప్పుడు చాలా రోజులైంది. అయితే బాలరామాయణం చిత్రం తర్వాత మీరు ఏ సినిమాలో కూడా కనిపించలేదు, దానికి కారణం ఏంటి? యాక్చువల్లీ రామాయణం తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి అండ్ చాలా మంచి మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి. బట్ సమ్హౌ ఆ పీరియడ్లో మేబీ నాకు అనిపించలేదు చేయాలని, అంటే కనెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు రామాయణం చేద్దాము అన్న డెసిషన్ యాక్చువల్లీ నాది కాదు, మా అమ్మ నాన్నదే, నా చిన్న వయసు కాబట్టి. ఆ తర్వాత కూడా ఆర్ట్స్లో కానీ స్టడీస్లో కానీ ఏదో గాడ్స్ గ్రేస్లో బాగానే షైన్ అవుతున్నాను. సో ఆ టైంలో మళ్ళీ ఆ డైవర్షన్, అంటే మూవీస్ అంటే బాగా ఇష్టం, తర్వాత టేస్ట్ పెరిగింది మూవీస్. ఇప్పుడు కూడా మూవీస్ చూస్తే అప్రిషియేట్ చేస్తాను. ఆ ఫీల్డ్ అంటే, ఆ మీడియం అంటే విపరీతమైన మర్యాద, ఇంట్రెస్ట్. బట్ సమ్హౌ మూవీస్ చేయాలి అని అప్పుడు అనిపించలేదు. సో వచ్చిన ఆఫర్స్ ఏవి యాక్సెప్ట్ చేయలేదు. ఒకవేళ ఇప్పుడు ముందు అవకాశాలు వస్తే చేస్తారా? తప్పకుండా. అంటే నాకు మూవీస్ చేయకూడదన్న డిసిషన్ ఏం తీసుకోలేదు. అప్పుడు ఇట్ డిడ్ంట్ వర్కౌట్. ఇప్పుడు కూడా మంచి మూవీ, నచ్చిన రోల్, నచ్చిన సబ్జెక్ట్, డెఫినెట్లీ. బెంగాలీ మూవీలో కూడా నటించినట్టున్నారు. అది ఒక ఆర్ట్ హౌస్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో అందులో మెయిన్గా డాన్సర్ రోల్ కాబట్టి నాకు కనెక్ట్ అయ్యాను. సో అది చేశాను. అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకైతే కొంచెం సితారా గారు లాగా, అలాగే మీరు కళ్ళతో మాట్లాడుతున్నారు ఎక్కువ. అంటే ఆఫ్ కోర్స్ మీరు భరతనాట్యం డాన్సర్ కాబట్టి మన భానుప్రియ గారు లాగా కళ్ళతోటే ఎక్కువ మాట్లాడుతున్నారు. సో మరి మీది ఫోటోజెనిక్ ఫేస్ కూడా కాబట్టి ముందు ఇంకా సినిమాస్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే. చాలామంది చెప్తారు, నాకు అదే మీరు అన్నట్టు మూవీస్ చేయకూడదని ఏం కాదు. అండ్ ఈ మధ్య మంచి మంచి మూవీస్ కూడా చాలా వస్తున్నాయి. సో డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్ ఉంటే తప్పకుండా చేస్తాను. మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మీ మ్యారేజ్ ఎలా అయింది, ఆ విశేషాలు మాతో చెప్పండి. మాది యాక్చువల్లీ గాడ్స్ గ్రేస్ we live in Chennai and Hyderabad. My husband is a politician. Okay. So అందరూ అంటుంటారు usually it's a very unusual match అని, because ఇద్దరు ప్యాషన్ కోసం చేస్తున్నాం. సో నేను యాక్చువల్లీ ఐఎమ్ లాయర్, బట్ లా ప్రాక్టీస్ చేయకుండా ఫైన్ ఆర్ట్స్లో ఉన్నాను. మా వారు హీస్ అ కంప్యూటర్ ఇంజనీర్, బట్ వారికి పాలిటిక్స్ అంటే చాలా ప్యాషన్. సో యాక్చువల్లీ ఆయన చక్రవర్తి రాజగోపాలాచారి గారు మీకు తెలిసే ఉండాలి, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఓన్లీ ఇండియన్ గవర్నర్ జనరల్. అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, లార్డ్ మౌంట్ బ్యాటన్ వెళ్ళిపోయిన తర్వాత ఇండియాకి పవర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫస్ట్ హెడ్ ఆఫ్ స్టేట్ అనమాట. సో ఫ్రీడమ్ ఫైటర్ చక్రవర్తి రాజగోపాలాచారి. అంటే రాజాజీ గారు అంటే అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద ఫస్ట్ భారత్ రత్నాస్. అండ్ మన దేశం స్వతంత్ర పోరాటం కోసమని ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉండి గాంధీజీతో వర్క్ చేసి హీ వాజ్ గ్రేట్ స్టేట్స్మెన్. సో వారి మునిమనవడు అనమాట. నా హస్బెండ్ ఇస్ హిస్ గ్రేట్ గ్రాండ్ సన్. సో అలా కొంచెం ఆ జీన్స్ అంటే పొలిటీషియన్గా చాలా అక్కడి నుంచి. అంటే వారి ఫ్యామిలీలో రాజాజీ గారి తర్వాత పెద్దగా ఎవరు పాలిటిక్స్లో రాలేదు. బట్ మా వారికి హీస్ వెరీ ప్యాషనెట్, అంటే కంట్రీ కోసం చేయాలి అని. యుఎస్లో ఆయనది సక్సెస్ఫుల్ బిజినెస్ ఉన్నింది, బట్ ఇండియాలో రావాలి, పబ్లిక్ లైఫ్లో ఉండాలి. అంటే వారి థాట్ ఏంటంటే, చాలామంది బయట నుంచి కూర్చొని కామెంట్ చేస్తుంటారు, ఇండియన్ పొలిటికల్ సీన్ అలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంటే బాగుండని, అలా చేయాలి. కానీ ఆయన థాట్ ఏంటంటే, యంగ్స్టర్స్ రావాలి, దిగాలి, ఫీల్డ్లో దిగే వీ కెన్ మేక్ ఎనీ చేంజ్ అని. సో ఆయన యుఎస్లో అన్నీ వైండప్ చేసుకొని ఇండియాలో ఫుల్ టైం పాలిటిక్స్లో హీజ్ యాక్టివ్ అనమాట. సో మాది ఇట్స్ వెరీ హ్యాపీ బ్లెండ్ అని చెప్పాలి, బికాజ్ ఇద్దరు వి అండర్స్టాండ్ ప్యాషన్ అంటే ఏంటో అని, మన ఇంట్రెస్ట్ కోసం కష్టపడాలి అన్న ఒక కామన్ ఐడియాలజీ. అయితే మీ ఫ్యామిలీ లైఫ్ని ఇటు ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? మైండ్లో హ్యాపీనెస్తోనే చేస్తాం కాబట్టి అది అంత డిఫికల్ట్గా అనిపించదు. అంటే అందరూ కూడా స్ట్రెస్ అవుట్ అయ్యేది ఎక్కడంటే, వాళ్ళకి మెంటల్గా టెన్షన్ అవుతేనే ఎవరైనా సరే బాగా కష్టపడతారు. చెన్నైలో ఫ్యామిలీ ఉన్నారు, అది సంతోషమే. హైదరాబాద్లో మా స్కూల్, మా అకాడమీ, మా స్టూడెంట్స్, ఇక్కడ కూడా ఫ్యామిలీ, అమ్మ నాన్న హైదరాబాద్లో ఉండడంతో ఎక్కడ వెళ్ళినా హ్యాపీగానే తిరుగుతాం కాబట్టి అంత డిఫికల్ట్గా ఏమి అనిపించడం లేదు. వర్ణ ఆర్ట్స్ అకాడమీ గురించి చెప్పండి. యాక్చువల్లీ నా లక్ అనే చెప్పాలి. మంచి మంచి గురువులు, అంటే సంగీతంలో హైదరాబాద్ సిస్టర్స్ లలితమ్మ, హరిప్రియ గారు, ఇక్కడ డాన్స్లో మా గురువు గారు రాజేశ్వరి సాయినాథ్ గారు, అంటే బాగా అఫెక్షన్తో మాకు చెప్పారు కాబట్టి ఆ గురు శిష్య పరంపర, గురు శిష్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని చూసి పెరిగిన దాన్ని. కాబట్టి ఎప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్కి అది తీసుకుని వెళ్ళాలి, నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలి, నెక్స్ట్ జనరేషన్కి హ్యాపీగా నేర్పాలి అన్న ఒక కోరిక ఎప్పుడు ఉండేది. సో ఆ డిజైర్ నుంచి వచ్చిందే వర్ణ ఆర్ట్స్ అకాడమీ. అంటే వర్ణ మీన్స్ కలర్. సో
కళలు ఎక్కడ ఉంటాయో సొసైటీలో అక్కడే కలర్ఫుల్గా ఉంటుంది, హ్యాపీనెస్, ఆ ఆనందం అక్కడ ఉంటుంది అని ఒక ఐడియాలో స్థాపించిన ఇన్స్టిట్యూట్ అనమాట. సో వర్ణాలో మా దగ్గర నేర్చుకున్న పిల్లలందరికీ ఒకటే ఏంటంటే, డాన్స్ అంటే జస్ట్ డాన్స్ నేర్చుకోవడం, మ్యూజిక్ అంటే జస్ట్ మ్యూజిక్ నేర్చుకోవడం, అలా కాకుండా ఇండియన్ కల్చర్, మన సనాతన ధర్మం, ఇండియన్ కల్చర్ అన్నిట్లో మనం నేర్పించడం అని కాకుండా జస్ట్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్గా ఉన్నా లేకపోయినా ఆల్మోస్ట్ ఒక గురుకులం లాగా, ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఉంటాం కాబట్టి ఇట్స్ అ వెరీ హ్యాపీ స్పేస్. మీరు క్లాస్ అప్పుడు మీరు వచ్చి చూస్తే ఆల్మోస్ట్ కలకలలాడుతుంటుంది ఎప్పుడు కూడా. సో ఆ హ్యాపీనెస్ ఆ నెక్స్ట్ జనరేషన్కి తీసుకుని వెళ్ళినప్పుడే వాళ్ళ పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది అని ఒక ఐడియాతో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్. అయితే మీరు విదేశాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు చేసి ఉంటారు, వాటి గురించి? చిన్నప్పటి నుంచే, అంటే మేబీ ఆ రామాయణంలో వచ్చిన ఎక్స్పోజర్ వల్ల కాబోలు చిన్నప్పటి నుంచే బాగా ఫారిన్ కంట్రీస్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా బాగా టూరింగ్ చేస్తుంటాను. అండ్ ఫారిన్ కంట్రీస్లో యుఎస్, యూరప్, ఆస్ట్రేలియా, సింగపూర్ అన్ని ప్లేసెస్లో టూర్ చేశాను. అండ్ అక్కడ పర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అయితే మీరు కొరియోగ్రఫీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి, అంటే ఎక్కువ ఎలాంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటారు? అంటే కొరియోగ్రఫీలో 2 టైప్స్ అనమాట. సమ్ టైమ్స్ ఎవరన్నా ఒక అకేషన్కి దీనికి స్పెసిఫిక్గా చేయండి అని వాళ్ళు అప్రోచ్ అవ్వడం, అంటే దానికి తగ్గట్టు మన థాట్ ప్రాసెస్ని మోల్డ్ చేసుకొని చేయడం. సమ్ టైమ్స్ ఎక్కువగా నేను బాగా రీడ్ చేస్తాను. సో బుక్స్ చదవడం కానీ, ఓల్డ్ లిటరేచర్ చదివినప్పుడు కొన్నివి మనమే కనెక్ట్ అవుతాం, అరే ఇది డాన్స్లో చేస్తే బాగుండు అని. సో అలాంటప్పుడు దానికి ఒక వేరే అప్రోచ్ యూస్ చేసి చేయాలి. అయితే మీరు చాలా సభలలో పాల్గొన్నారు అండ్ ఇక్కడ అక్కడ వెళ్తూ ఉంటారు కదా, మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించింది? అంటే భరతనాట్యమే కాకుండా వేరే షోస్ కూడా మీరు చూస్తూ ఉంటారు, సో దాని గురించి, ఆ ఎక్స్పీరియన్స్ గురించి. వేరే షోస్ చూస్తుంటాము, వేరే ఆర్టిస్ట్తో. ఇప్పుడు జుగల్బందీస్ అని కథక్ డాన్సర్స్తో కానీ, ఒడిస్సీ డాన్సర్స్తో కానీ, హిందుస్థానీ మ్యూజిషియన్స్తో కానీ చేయడం అనేది ఇప్పుడు బాగా కామన్ అయిపోయింది. బట్ అన్నిట్లో కూడా ఏంటంటే ఆ కళ అన్నది కామన్ ఫ్యాక్టర్. అండ్ ఆ కళని పోషించే మైండ్ సెట్ కానీ, ఆ కళని బాగా ఎంజాయ్ చేసే హృదయం కానీ అది అందరికీ కామనే. ఎక్స్ప్రెస్ చేసేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. కొందరికి ఆర్ట్ అంటే ఎక్కువగా టేస్ట్ లేని వాళ్ళు, లేదా ఐడియా లేని వాళ్ళకి యాజ్ ఆర్టిస్ట్ మేము అది కిండిల్ చేసే బాధ్యత మాకుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఇలా భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ ప్రొఫెషనల్గా నేర్చుకొని మరి చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అది ఎందుకు అలా అంటారు? అండ్ ఇంకా దాన్ని డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? కరెక్టే, అంటే చాలామంది నేర్చుకుంటున్నారు, బట్ చాలా తక్కువ మంది దాన్ని పర్స్యూ చేస్తున్నారు. అడల్ట్హుడ్కి వచ్చేసరికి స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకుంటున్నారు. బట్ దానికి 2 థింగ్స్, అంటే ఒక పక్కన స్టడీస్ ప్రెషర్. ఇప్పుడు మేమందరం చదువుకున్నప్పుడు కూడా స్కూల్ మిస్ అయినా కూడా ఎలాగోలా ఎగ్జామ్ కరెక్ట్గా మేనేజ్ చేస్తే మేనేజ్ అవుతున్నాము. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ వీక్ టెస్ట్, మంత్లీ టెస్ట్, ఈ టెస్ట్ అన్నప్పటికీ పిల్లలకి కష్టం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఓకే 17 years 18 years వచ్చేసరికి ప్రొఫెషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. అలాంటప్పుడు ఈ కళల్లో ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుందా లేదా అన్నది ఒక గ్యాంబుల్, ఛాన్సే. ఉంటుంది అని గ్యారంటీ ఎవరికి ఇవ్వలేము. అలాంటప్పుడు కొందరు భయపడ్డం అది చాలా న్యాయమే. అంటే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నా సరే ఆ థాట్ ఉంటుంది కదా, ప్రొఫెషనల్ కాలేజ్ వెళ్తే, ప్రొఫెషనల్ కోర్స్ చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, సెటిల్ అవ్వచ్చు లైఫ్లో, ఆర్థిక పరంగా సఫర్ అవ్వము, ఒక లైఫ్లో స్టెబిలిటీ ఉంటుంది అన్న ఒక గ్యారంటీ ఉంటుంది. కాబట్టి చాలామంది ఆ లైన్లో వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ లైన్ వెళ్ళేసరికి దీనికి కళలకి ఇవ్వాల్సిన సమయం వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అది అండర్స్టాండబులే. మేబీ ఇంకొంచెం టైం అవుతే చేంజ్ అవ్వచ్చు. అయితే ఎక్కువ ఫైనాన్షియల్ దానివల్లనే ఈ ప్రొఫెషన్ని ఎంచుకోలేకపోతున్నారు. కరెక్ట్, అంటే మా దగ్గర నేర్చుకునే పిల్లలు కూడా చూస్తాను కదా, వాళ్ళకి ఉంటుంది, కోరిక ఉంటుంది, ఇంకా డాన్స్కి సరే మ్యూజిక్కి సమయం కేటాయించాలి అని కోరిక ఉన్నా ప్రాక్టికల్ లైఫ్ చూడాలి కదా, సో కొంచెం కష్టమే. అయితే యాజ్ ఏ ఉమెన్గా ఈ జనరేషన్కి మీరు ఏమి ఇస్తారు, అంటే ఏం చెప్తారు? యాజ్ అ ఉమెన్ అడ్వైస్ ఇచ్చేంత అర్హత నాకు లేదు, ఎక్స్పీరియన్స్ కూడా లేదు. బట్ ఒకటి నేను డెఫినెట్గా నాకు అనిపించడం ఏంటంటే, విమెన్కి అన్నిటినీ బ్యాలెన్స్ చేసే ఎబిలిటీ ఉంటుంది, అందరూ చేస్తారు. సో దాన్ని అండర్ ఎస్టిమేట్ చేసుకొని
భయపడి మన ప్యాషన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, మన ప్యాషన్ మనం పర్స్యూ చేస్తున్నప్పుడు ఆ ఛాలెంజెస్ వస్తాయి, బట్ అన్నీ కూడా దాదాపు మోస్ట్లీ మీరు చూస్తే టెంపరీ ఛాలెంజెసే. కాకపోతే అవి మన మీద వచ్చి పడినప్పుడు మనకు అది పెద్ద ఛాలెంజ్లా అనిపిస్తుంది. అయితే ఒకేసారి మానేద్దాము, వదిలే మన ప్యాషన్ వదిలే, అవతలు పెట్టిద్దాము, ఫస్ట్ ఇది చూద్దాము అని గివప్ చేస్తే తర్వాత మనమే రిగ్రెట్ అవుతాము. సో ఆ కొంచెం అంటే ఆ ఫేజ్ అన్నది ఎనీ పీరియడ్లో రావచ్చు. కొందరికి ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు రావచ్చు, ఎడ్యుకేషన్ని కళల్ని మేనేజ్ చేయడానికి కష్టం అవ్వచ్చు. కొందరికి మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం సెటిలింగ్ డౌన్ టైం అవ్వచ్చు. కొందరికి మదర్హుడ్. ఆ బ్రేక్స్ తీసుకున్నా కూడా మన బేసిక్ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంతో కొంత మెయింటైన్ చేస్తే తర్వాత మనం లైఫ్ వెనకాల తిరిగి చూసినప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓకే మన ప్యాషన్ని మనం వదలలేదు అని. అయితే ఇందాక మీరు అన్నారు అంటే మన కల్చర్ ఇంకా డెవలప్ అవ్వాలి అండ్ మరి ఇంకా డెవలప్ అవ్వాలి మన కల్చర్ అన్నప్పుడు దానికోసం ఏం చేయాలి? ఇంకా యాక్చువల్లీ 100% దానికి బాధ్యత పేరెంట్స్ మీదనే ఉంది. ఎందుకంటే ఇవన్నీ కల్చర్ అనేది అది ఇంట్లో నుంచి రావాలి, ఫ్యామిలీలో నుంచి రావాలి. బయట సపోర్ట్ ఇవ్వచ్చు, ఇప్పుడు గవర్నమెంట్ కానీ కార్పొరేట్స్ కానీ. మనం ఒక మంచి కల్చర్ని రెడీ చేసి ఉంచితే మేబీ ఈవెంట్స్ రావచ్చు, ప్రోగ్రామ్స్ రావచ్చు, ఇది. బట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఏ స్వార్థం లేకుండా ఇది మన కల్చర్, ఇది మనకు అవసరం, ఇది మన పిల్లలకి మంచిది, ఫిజికల్గా కానీ ఆర్థికంగా కానీ ఏది ఉన్నా లేకపోయినా ఇది మన పిల్లల భవిష్యత్తుకు మంచిది, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఇది మంచిది అని పేరెంట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ కల్చర్ని కొంచెం ముందుకు తీసుకుని వెళ్తేనే నెక్స్ట్ జనరేషన్కి అది మంచిది. అంటే ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మనం అంతగా అనుకోము కదా, ఈ ఎడ్యుకేషన్లో వీళ్ళకి పెడితే వీళ్ళు ప్రొఫెషనల్ అవుతారా, తను ఒకవేళ హౌస్ వైఫ్గా ఉండిపోతే మనం ఎడ్యుకేషన్ వద్దు కదా అని అనుకోం కదా. పిల్లల ఎడ్యుకేషన్తో ఏది చేసినా చేయకపోయినా మనం స్కూల్లో వాళ్ళని పెడతాం కదా. ఆ సేమ్ థాట్ కల్చర్కి ఒక రావాలి. పేరెంట్స్కి ఇది మన పిల్లలకి మంచిది అని ఒక ఇన్స్పిరేషన్తో పేరెంట్స్ పర్స్యూ చేస్తే డెఫినెట్గా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ మంచి కల్చర్డ్గా ఉంటారు. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. చాలా బాగా చేశారు. అంటే అలా మిమ్మల్ని చూస్తూ ఉండిపోయాను అలాగే. అయితే పాడుతూ చేయాలి అంటే చాలా కష్టం కదా, మీరు ఎప్పుడైనా అలాంటి సందర్భం ఎప్పుడైనా వచ్చిందా, చేయాల్సి వచ్చిందా? వచ్చింది. యాక్చువల్లీ అక్కినేని నాగేశ్వరరావు గారి ఫంక్షన్ అంటే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్కి కొందరు డిగ్నిటరీస్ని చూస్ చేసి స్వర్ణ కంకణం ప్రజెంట్ చేశారనమాట. వారు వచ్చిన్నారు అప్పుడు. సో అంటే ఆయన హెల్తీగానే ఉన్నారు అప్పుడు, జస్ట్ మేబీ ఆయన డెత్కి కొన్ని సంవత్సరాల ముందు. సో ఆ ఫంక్షన్లో ఏంటంటే అందరూ పెద్దవాళ్ళు, దిగ్గజులు, నేను ఒక్కదాన్నే కొంచెం యంగ్స్టర్ అనమాట. సో బట్ వాళ్ళు నేను అడిగాను, ఎందుకంటే అంత పెద్ద మంది అందరూ ఉన్నారు, నన్ను ఎందుకు చూస్ చేశారండి అంటే వాళ్ళు అన్నారు, లేదు కర్ణాటక సంగీతం అండ్ భరతనాట్యం రెండు బ్యాలెన్స్ చేసి రెండింటిని కూడా ప్రొఫెషనల్గా పర్ఫామ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. సో అందులో నువ్వు ఉన్నావమ్మా, సో యు ఆర్ వర్దీ ఆఫ్ ఇట్ అని వారే చెప్పారు. సో యాక్చువల్లీ నాకు అప్పుడు కూడా చాలా డెలికేట్గా ఫీల్ అయ్యి వారిని అడిగాను డైరెక్ట్గా, సరే ఏంటి సార్ నాకు చాలా డెలికేట్గా ఉంది అని. అప్పుడు ఆయన అన్నారు, దెన్ హీ ఆల్సో సెడ్, సో ఈ రెండు టాలెంట్స్ షోకేస్ చేసేటట్టు ఒక షార్ట్ పర్ఫార్మెన్స్ చేయాలమ్మా నువ్వు స్టేజ్ మీద అన్నారు. సరే ఇది ఎలా అని నేను ఇంకా సరే ట్రై చేసి దాన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని పర్ఫామ్ చేశాను. మొత్తం పర్ఫార్మెన్స్ అంతా నేనే పాడి లైవ్గా పాడి విత్ అభినయం చేసి చూపించాను. సార్ బాగా సంతోషపడ్డారనమాట. అంటే ఎంత టైం ఇచ్చారు మీకు? ఎంత టైం? మీరు ఆల్మోస్ట్ 45 minutes, 45 minutes, ఆల్మోస్ట్ 1 hour దగ్గర. సో ఫుల్గా నేను పాడి దానికి స్పెషల్గా యాక్చువల్లీ ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో అప్పటి వరకు నన్ను కూడా చాలామంది అడిగి ఉన్నారనమాట. అంటే వాళ్ళు సరదాగా అడిగేవారు, నువ్వు పాడతావు కదా, డాన్స్ చేస్తావు కదా, రెండు కంబైన్గా చేస్తావా అని వారు చాలామంది అడిగారు.
నేను యాక్చువల్లీ అప్పటి వరకు మన వల్ల నిజంగా ఇది అవుతుందని నేను అనుకోలేదు, ఊరికే ట్రై చేశాను. బట్ అప్పుడే ఒకసారి సీరియస్గా ట్రై చేశాను. ఆ తర్వాత చాలామందికి నచ్చి యాక్చువల్లీ అడిగారు కూడా. సో చేశాను, కొన్ని సందర్భాల్లో అవి చేశాను. అవి కాకుండా దాదాపు మా డాన్స్కి కావాల్సిన రికార్డింగ్స్ అన్నీ నేనే పాడతాను మోస్ట్లీ. సో నేను ఎక్కడ స్టేజ్ మీద కనపడినా నా వాయిస్ కూడా. సో మీరు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. అయితే మీ హస్బెండ్ పాలిటిక్స్లో ఉన్నాను అన్నారు కదా, మరి ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈజ్ అ నేషనల్ స్పోక్స్ పర్సన్. ఓకే. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఎన్నో మహిళల మీద ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటివన్నీ అరికట్టాలి అంటే ఏం చేయాలి? మహిళలకి ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ 200% ఉండాలి. అండ్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేని మీద డిపెండ్ అయ్యి ఉండాలి కాదు. అంటే అయ్యో మనకి ఆర్థిక పరంగా మనం ఇండిపెండెంట్గా లేము, అందుకనే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గించుకోవాలి, అలాంటి థాట్ ఏమీ లేకుండా ఏదైనా సరే ఫస్ట్ మనం ఒక హ్యూమన్ బీయింగ్. సో మనకు కావాల్సింది మనం కరెక్ట్గా కంటిన్యూ చేయాలి అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తప్పకుండా కావాలి. సెకండ్, నాలెడ్జ్. జస్ట్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఏం చేయలేము, నాలెడ్జ్ ఉండాలి అన్నిట్లో. మన సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉండాలి, లా విషయంలో కొంచెం తెలిసి ఉండాలి, మన హక్కులు ఏమిటి, మన హక్కులు ఏమైనా ఒక టైంలో సఫర్ అయితే దానికి మనం ఏం స్టెప్స్ తీసుకోవచ్చు అంటే సెన్సిబుల్గా. ఊరికే మనం ఇంట్లో కూర్చొని కంప్లైంట్ చేసుకోవచ్చు, వైలెంట్గా బిహేవ్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా కన్స్ట్రక్టివ్గా మనకు కూడా ఒక మంచి చేసుకొని అందరికీ ఒక స్టెబిలిటీ కలిగించేటట్టు మనం ఏం చేయాలి అని నాలెడ్జ్ ఉండాలి. అయితే మీరు ఒక హీరోయిన్ అంటే బాలనటి, తర్వాత ఒక మంచి భరతనాట్యం డాన్సర్, మళ్ళీ కర్ణాటిక్ సింగర్. మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? దేవుడి దయ వల్ల అంటే నాకు మెయిన్గా పెద్ద కవచం అని చెప్పాలంటే నా ఫ్యామిలీ. సో మా ఫ్యామిలీలో ఏ డిసిషన్ అన్నా సరే, ఏ స్టెప్ అన్నా కానీ ఒక ఫ్యామిలీ డిసిషన్, ఒక ఫ్యామిలీ అవుటింగ్ అన్నీ ఫ్యామిలీగా చేస్తాం. కాబట్టి దేవుడి దయ వల్ల నాకు అలాంటి సిచ్యువేషన్ నాకు పర్సనల్గా రాకపోయినా బట్ చూస్తున్నాం కదా ఈ మధ్య అందరూ ఏదో ఒక రకంగా ప్రెషర్లోనే ఉన్నారు. సో బట్ ఆ ప్రెషర్స్ని ఫేస్ చేయాలంటే అందరికీ ఆ కాన్ఫిడెన్స్ అయితే కావాలి. మా కోసం ఒక తమిళ్ సాంగ్. குறையொன்றும் இல்லை மறைமூர்த்தி கண்ணா, குறையொன்றும் இல்லை கண்ணா, குறையொன்றும் இல்லை கோவிந்தா, குறையொன்றும் இல்லை மறைமூர்த்தி கண்ணா, குறையொன்றும் இல்லை கண்ணா, குறையொன்றும் இல்லை கோவிந்தா. கண்ணுக்கு தெரியாமல் நிற்கின்றாய் கண்ணா, கண்ணுக்கு தெரியாமல் நின்றாலும் எனக்கு குறையொன்றும் இல்லை மறைமூர்த்தி கண்ணா. வேண்டியதை தந்திட வெங்கடேசன் என்றிருக்க, வேண்டியது வேறில்லை மறைமூர்த்தி கண்ணா, மணிவண்ணா மலையப்பா கோவிந்தா 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 கோవిందా. ఈ సాంగ్కి మీనింగ్ ఏంటండి? మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఈ సాంగ్ యాక్చువల్లీ ఒక యూనిక్ పెక్యులియర్ సాంగ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ దీనికి లిరిక్స్ రాసింది మా హస్బెండ్ వాళ్ళ ముత్తాత గారు, చెప్పాను కదా, చక్రవర్తి రాజగోపాలాచారి గారు. వారు యాక్చువల్లీ సాహిత్యవేత్త కాదు, బట్ ఆయనకి ఏంటంటే మన ఇండియన్ కల్చర్ మీద ఉన్న ఇంట్రెస్ట్లో ఆయన రామాయణం, మహాభారతం ఇలాంటి చాలా పెద్ద పెద్ద మహాకావ్యాలకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ రాశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా మీరు చాలామంది ఇళ్లలో చూస్తే పిల్లలకి ఫస్ట్ ఇచ్చే రామాయణం రాజాజీ గారి రామాయణమే అయి ఉంటుంది. మా చిన్నతనంలో కూడా అవే చదివాము. అది కాకుండా ఈ సాంగ్ ఏంటంటే వారు రచించిన సాంగ్. యూజువల్గా మీరు ఎక్కువ సాహిత్యాలు తీస్తే, గొప్ప గొప్ప భాగ్యకారులు పాటలు మీరు తీసి చూస్తే ఒక ఆర్తిపరంగానే ఉంటాయి అన్నీ. నేను ఇలా కష్టపడుతున్నాను, ఇంత దీనంగా ఉన్నాను, నా మీద నీకు దయ రాలేదా, నా మీద దయ చూపవయ్యా, అలాగే ఉంటాయి చాలా పాటలు. ఇదేంటంటే ఒక పెక్యులియర్ సాంగ్. ఎందుకంటే ఆయన కురై ఒండ్రు మిల్లై అంటే నాకు ఏ లోటు లేదు లైఫ్లో, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను, నువ్వు ఉండగా నాకు ప్రాబ్లం ఏముంటుంది అని ఆ టోన్లో ఆ భావనతో చాలా తక్కువ మంది రాసి ఉంటారు. ఎందుకంటే జనరల్గా మనకు అన్నీ ఉన్నా కూడా మనం దేవాలయానికి వెళ్ళి దేవుడిని చూసిన వెంటనే మనకి ఏదో ఒక పెద్ద లిస్ట్ మనకి లిస్ట్ ఇస్తాము, అయ్యో నాకు అది లేదు ఇది లేదని.
ఇంతకీ ఆయనకి యాక్చువల్లీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్, బికాజ్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ మీకు తెలుసు చాలా కష్టపడ్డారు, నానా రకమైన కష్టాలు. ప్లస్ ఆయనకి పర్సనల్గా కూడా ఆయన భార్య, ఆయన ఎంతో ఇష్టమైన భార్య 26 yearsలోనే ఆవిడ చనిపోయారు. 5 పిల్లలు ఆయనకి. అప్పుడప్పుడు మాటిమాటికి బ్రిటిష్ వాళ్ళ జైలుకి వెళ్ళిపోవడం, అన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో ఆయన ఇటు కంట్రీ కోసం పోరాడారు, ఫ్యామిలీని చూసుకున్నారు. ఇన్ని కష్టాలు మధ్యలో ఉన్న మనిషి ఆయనకి మరి అలా ఎంత కనిపించిందో, కురై ఉండ్రమిల్లే ఐఎమ్ ఫుల్ఫిల్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అని రచించిన ఒక అద్భుతమైన సాహిత్యం ఇది. ఈ పాట ఆయన యాక్చువల్లీ భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి వాళ్ళ ఫ్యామిలీ బాగా క్లోజ్ అనమాట. సో ఈ సాంగ్ ఆయన ఇచ్చారు, క్యాజువల్గా ఇచ్చారు, బట్ ఆవిడ దానికి ట్యూన్ చేసి ప్రతి కచేరీ ఏ కచేరీ పాడినా ఆవిడ లాస్ట్ కీర్తన ఇదే పాడేవారు ఆవిడ. కోఇన్సిడెంటలీ సో పాట రాసిన వారు మా హస్బెండ్ వాళ్ళ ముత్తాత గారు, అండ్ పాటని బాగా ఈ కృతిని బాగా పాపులరైజ్ చేసింది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, హూ ఇస్ మై ఐడల్. సో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే నాకు మా ఫ్యామిలీకి లిటరలీ ప్రాణం అనమాట. సో ఇట్స్ అ హ్యాపీ కోఇన్సిడెన్స్. అయితే కొరియోగ్రఫీలో మీరు తీసుకున్న సబ్జెక్ట్ ఉమెన్ ఓరియంటెడ్వి తీసుకుంటారు కదా, దాని గురించి ఒకసారి మాకు చెప్పరా? మన శాస్త్రీయ కళల్లో భరతనాట్యం కానీ కూచిపూడిలో కానీ మీరు చూస్తే ఎక్కువ అట్లీస్ట్ ఒక 50% కన్నా ఎక్కువ బాగా పవర్ఫుల్ విమెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నమాట. బట్ ఒక్కొక్క పీరియడ్లో ఆ విమెన్ని ఒక్కొక్కలాగా చూపించారు. సో ఇప్పుడు కొంతమంది శృంగారపరంగా చూపించారు, కొన్ని క్యారెక్టర్స్ని భక్తిగా చూపించడం జరిగింది. అన్ని క్యారెక్టర్స్లో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు మీరు అందరికీ తెలిసిన క్యారెక్టర్ అనుకోండి సీత క్యారెక్టర్లో మనకి తెలిసింది మహాపతివ్రత, మామూలుగా జస్ట్ రామాయణంని ఒక బేసిక్గా చదివిన వాళ్ళకైతే అది తెలుస్తుంది, మహాపతివ్రత ఇది అది. ఇంకొక లెవెల్లో దాన్ని అప్రోచ్ చేస్తే ఎంత ఇండిపెండెంట్ మైండెడ్, యాక్చువల్లీ ఆ ఇండిపెండెంట్ మైండెడ్నెస్ని ఆవిడ మేబీ బయటికి అంతగా ప్రకటించలేదు, బట్ ఆవిడకి ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ లేదు. ఏదన్నా అలాగే ప్రతి అడుగు జాడల్లోనే వెళ్ళారు, బట్ ఇండిపెండెంట్ థాట్ లేకుండా కాదు, ఆ డెసిషన్ మేకింగ్ పవర్ ఉంది. సో ఒక్కొక్క యాంగిల్లో మనం చూస్తున్నప్పుడు ఎవ్రీ క్యారెక్టర్కి ఒక చాలా యాంగిల్స్ ఉంటాయి. ఆ డైవర్సిటీయే నన్ను అడిగితే మన చరిత్రలో మన సాహిత్యంలో బ్యూటీ. సో నాకు ప్యాషన్ ఏంటంటే ఒక క్యారెక్టర్ని తీసుకుంటే దాని గురించి వివిధ కవులు ఒక్కొక్కలాగా వర్ణించి ఉంటారు. సో దాని అన్నిటినీ వీలైనంత వరకు అన్నిటినీ పరిశీలించి అన్ని యాంగిల్స్ని ఆ డైవర్సిటీ, ఇప్పుడు రుక్మిణి, ఇప్పుడు కృష్ణుడి క్యారెక్టర్స్లోనే చూస్తే రుక్మిణి అందరికీ తెలుసు, సత్యభామ అందరికీ తెలుసు, రాధ అందరికీ తెలుసు. రాధ క్యారెక్టర్ మనం మాట్లాడేటప్పుడు మోస్ట్లీ ఆ ఒక శృంగారపరంగానే మాట్లాడతాము. రుక్మిణి అన్నసరికి మనం భక్తి, పతివ్రత, ఒక క్వీన్, కృష్ణుడు ఒక పట్టపురాణి, ఆ యాంగిల్లో ఉంటుంది. సత్యభామ అని మనం ఆలోచిస్తేనే మనకు జ్ఞాపకంకి వచ్చేది ఏంటి, బాగా అందం, పొగరు, కాన్ఫిడెన్స్, అది. బట్ ఏంటంటే ఆ క్యారెక్టర్స్లో ఇవన్నీ ఆబ్వియస్. ఈ ఆబ్వియస్ కాకుండా ఏ యాంగిల్స్ ఉంటాయో అవి నేను బాగా కొంచెం రీసెర్చ్ చేసి ట్రై చేస్తుంటాను అన్నమాట, ఆ వెరైటీ చూపించడానికి. వెరైటీ. ఓకే, మీరు అయితే లాయర్ కదా, మరి మా కోసం ఒక లాయర్ గురించి, ఉమెన్ రైట్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ నేను లా చదివింది, జనరల్గా అందరూ లా చదివారంటే ఫ్యామిలీలో లాయర్సా అలాగే ఉంటుంది యూజువల్గా. బట్ మాది యాక్చువల్లీ ఒక డిఫరెంట్ ఫ్యామిలీ. నేను లా చదివిన తర్వాత మా నాన్నగారు లా చదివారు యాక్చువల్లీ. ఎందుకంటే యాక్చువల్లీ మా నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్ లా చదవాలని, ఆయన లా కాలేజ్ జాయిన్ కూడా అయ్యారు వారి చిన్నదనంలో. ఇప్పుడు ఆయనకి వయసు తక్కువ కాబట్టి పక్కన అందరు కాపీ చేస్తున్నారని ఆయన డిప్రెస్ అయిపోయి బయటకు వచ్చేసారు. అయ్యో, ఆ ఫీలింగ్ ఆయనకి చాలా సంవత్సరాల వరకు కంటిన్యూ అయ్యేసరికి నాకు ఎంకరేజ్ చేశారనమాట, నువ్వు లా చదవమ్మా అని. నేను లా చదివిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాన్నగారు చదివారు. సో నౌ వీఆర్ అ ఫ్యామిలీ ఆఫ్ లాయర్స్ అని చెప్పొచ్చు. బట్ జోక్స్ అపార్ట్, లా నేను చదువుతున్నప్పుడు నాకు అంతగా అనిపించలేదు దానికి ఎంత రెలవెన్స్ ఉంది డే టు డే లైఫ్లో అని. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే అందరికీ ఎంతో కొంత లా తెలిసే ఉండాలి అన్న నా ఫీలింగ్. బికాజ్ ఇప్పుడు సొసైటీ అలా అయిపోయింది. మనకి ఏ టైంలో అది అవసరం అవుతుందో, ఏ టైంలో అది ఉపయోగం పడుతుందో మనం చెప్పలేము. ఎస్పెషలీ మీరు అన్నట్టు నార్మల్ సిటిజన్స్కి కూడా మనం అనుకుంటాము అది మనకి సంబంధం లేని సబ్జెక్ట్, ఏదో ఎవరికో జరుగుతుంది ఇలాంటి లీగల్ ఇష్యూస్, ఈ సైడ్ అన్నా ఆ సైడ్ అన్నా, అది మన స్ఫియర్లోనే లేని ఒక సబ్జెక్ట్ అని మనం అనుకుంటాం. కానీ డే టు డే లైఫ్లో
ఆ లా అనేది మనకు కూడా మన షాడో లాగా వస్తూనే ఉంది. అంటే లా అంటే వెంటనే కేసు, కోర్టు, అది ఇది కాదు. బట్ మనం అందరూ కూడా ఒక లీగల్ స్ఫియర్లో పరిమితం అయ్యే కదా ఉంటున్నాము. సో అలాంటప్పుడు మనకి రైట్స్ కూడా మనం తెలియాలి, డ్యూటీస్ కూడా మనకు తెలియాలి. చిన్న చిన్న విషయంలో స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద విషయాల వరకు అందరికీ ఎంతో కొంత లీగల్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. అందులో మహిళలకి చాలా చాలా ముఖ్యం. బికాస్ లేకపోతే కొంచెం మనం ఎమోషనల్గా ఇటు అటు యోయో అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనకి ఎక్కడ మన పవర్ ఉంది, ఎక్కడ మనం సబ్డ్యూట్గా ఉండాలి అని మనకు తెలియడం కూడా ఒక లీగల్ నాలెడ్జ్తో వస్తుంది. సో అందరూ కూడా కొంచెం ఒక లీగల్ అవేర్నెస్తో ఉండాలి అన్నది డెఫినెట్లీ మై రిక్వెస్ట్ యాక్చువల్లీ. ఉమెన్స్ రైట్స్ అండ్ ముఖ్యంగా మహిళల గురించి చెప్పేటప్పుడు అయితే ఈచ్ స్ట్రాటాలో అందరికీ ఆ ఉమెన్స్ రైట్స్ అనేది తెలియాలి, చాలా ముఖ్యం. బికాజ్ మనం అనుకుంటాము చదువుకున్న లేడీస్కి ఆ ప్రాబ్లమ్స్ రావు, వర్కింగ్ విమెన్కి అలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, కొంచెం ఆర్థిక పరంగా ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్లో నుంచి వచ్చిన లేడీస్కి అలాంటి ఏం జరగవు అని అనుకుంటాం. కాబట్టి కానీ అందరికీ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇలాంటి విమెన్స్ ఇష్యూస్ ఎవరికీ జరగకూడదు, బట్ ఇట్ క్యాన్ హ్యాపెన్ టు ఎనీబడి. సో అందరు కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్. అండ్ మనం కరెక్ట్గా ఉన్నంత వరకు దెర్ ఈజ్ నో నీడ్ టు బీ స్కేర్డ్. అఫ్ కోర్స్ సొసైటీ మనం చూస్తుంటే కొన్ని టైమ్స్లో మనకే అనిపిస్తుంది ఓ మై గాడ్ భయంకరంగా ఉంది, భయానకంగా ఉంది అని. బట్ ఉన్నా కూడా విమెన్ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ టు ఫైట్ ఇట్. ఇప్పుడు ఫైట్ అనేసరికి మనం అగ్రెసివ్గా వెళ్ళి ఎవరినో కొట్టి తిట్టి అంత హీరోయిజం ఫిజికల్గా చూపించాల్సిన అవసరం లేదు, కానీ మెంటలీ ఆ స్ట్రెంగ్త్ ఉండాలి అందరూ మహిళలకి. ఆ ఫైటింగ్ స్పిరిట్, ఫైటింగ్ నేచర్ అవసరం లేదు, బట్ ఆ స్పిరిట్ అయితే ఉండాలి. అయితే భరతనాట్యం డాన్సర్స్లో మీకు ఎంతో ఇష్టమైన డాన్సర్? చాలామంది ఉన్నారు, బట్ తక్కువని మీరు అడిగితే నాకు జ్ఞాపకం వచ్చే నేమ్స్ వైజయంతిమాల గారు. అంటే ఈ ఏజ్లో కూడా ఎంత సిన్సియర్గా, ఎంత మెటిక్యులస్ డీటెయిల్తో ఆవిడ పర్ఫామ్ చేస్తున్నారు, పెద్ద ఇన్స్పిరేషన్. దెన్ అలర్మిల్వల్లి గారు, లీలా శాంసన్ గారు మై రోల్ మోడల్స్. కర్ణాటిక్ మ్యూజిక్లో నేను మీకు చెప్పినట్టు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అయితే టాప్, ఎంఎల్ వసంత కుమారి గారు, డికే పట్టమ్మాళ్ మేడం, అఫ్కోర్స్ మా గురువులు హైదరాబాద్ సిస్టర్స్. మా గురువులు ఎలా అంటే సంగీతపరంగా ఇన్స్పిరేషన్ అది ఒక ఎత్తు, యాజ్ అ పర్సన్ లలితమ్మ సింప్లిసిటీకి పెట్టిందే పేరు ఆవిడ. ఎంత అప్రోచబిలిటీ, యాటిట్యూడ్. ఆవిడకి నాకు ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఫ్రెండ్స్ లాగా మాట్లాడతాము. సో మా లలితమ్మ అయితే మాకు ఇన్స్పిరేషన్ సంగీతపరంగా అండ్ పర్సనల్గా. మీరు అంటే ఖాళీ టైంలో వంట చేస్తూ ఉంటారా రెగ్యులర్గా? చాలా. నాకు యాక్చువల్లీ కుకింగ్ అంటే చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో వింత ఏంటంటే గైస్ అందరూ కుకింగ్లో చాలా ఇష్టం. మా అన్నయ్య, మా నాన్నగారు. యాక్చువల్లీ లేడీస్ కన్నా మా ఇంట్లో జెంట్స్కి ఎక్కువ. సో నాకు మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. సో బాగా కుకింగ్ అంటే చాలా ఇష్టం. బట్ ఈ ప్రొఫెషన్లో ఉండేసరికి కొంచెం ఎరాటిక్ స్కెడ్యూల్స్, మావంతా ఎప్పుడు ఇంట్లో ఉంటాను అని చెప్పలేను కాబట్టి, బట్ ఇంట్లో ఉన్నప్పుడైతే చాలా ఇష్టం. బాగా ఏం చేస్తారంటే ఏ ఐటమ్ బాగా చేస్తారు మీరు? అంటే నా దృష్టిలో కుకింగ్ ఫ్లేవర్ ఉన్న వాళ్ళు అన్నీ బాగానే చేస్తారు. అంటే మనకు అది ఒక ఆర్ట్ లాగా కనిపిస్తుంటుంది కాబట్టి ఈవెన్ నార్మల్గా ఒక పెరుగన్నం చేసినా బాగానే చేస్తాము. సో అది ఫ్లేవర్ బేసిక్లీ. అంటే కుకింగ్లో ఇంట్రెస్ట్ ఉండాలి. సో అన్నీ బాగా ఇప్పుడు గూగుల్లో రెసిపీస్ గూగుల్ చేయడం, కొత్త నేర్చుకోవడం. వెజిటేరియన్ అన్నీ ట్రై చేస్తాను. ఓకే. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చే మూవీస్ వల్ల అంటే యూత్ చెడిపోతుంది అని ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉంటారు. మరి మీరేమంటారు దీని గురించి? అంటే ఈ సినిమాస్ వల్లనే నిజంగానే యూత్ చెడిపోతుందా? సినిమాస్ అనేది మన లైఫ్ ఇన్ఫ్లుయెన్సెస్లో, ఇప్పుడు లైఫ్లో ఎంతోమంది చూస్తాం, అందులో ఒక పార్టే మూవీ. సో మూవీని మనం బ్లేమ్ చేయడానికి లేదు. అంటే ఎలాంటి మూవీస్ చూసినా కూడా రెండు విషయాలు ఉంటే మనం చెడిపోము. ఫస్ట్ మనకు ఓన్ బ్రెయిన్ ఉండాలి, రెండోది ఫ్యామిలీ సపోర్ట్. అంటే ఆ ఫ్యామిలీ అనేది మనకి పెద్ద యాంకర్. సో ఎస్పెషలీ యువత కానీ చిన్నపిల్లలకి కానీ ఉన్నప్పుడు పేరెంట్స్కి ఉంది ఆ బాధ్యత. ఫస్ట్ మన పిల్లల్ని మనం సరిగ్గా పోషించడం అనేది మన బాధ్యత. మూవీస్ని బ్లేమ్ చేయడం అనేది కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, మూవీస్ చూడొచ్చు. ఫస్ట్ మరీ చిన్నపిల్లలైతే ఎలాంటి మూవీస్ మన పిల్లలకి మనం చూపిస్తున్నామో అని మనం డిసైడ్ చేయాలి. అది వాళ్ళని మనం ఫ్రీగా వదిలేసి వాళ్ళు ఏదేదో మూవీస్ చూసేసి వస్తే మూవీని బ్లేమ్ చేయడం అనేది అది అంత కరెక్ట్గా నాకు అనిపించడం లేదు. యువతకు వచ్చేసరికి
ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకు కూడా ఓన్ థాట్ ప్రాసెస్ డెవలప్ అయ్యి ఉండాలి బై దెన్. సో వాళ్ళకి మూవీస్ చూసినా కూడా ఓకే దిస్ ఇస్ గుడ్ దిస్ ఇస్ బ్యాడ్ అని ఆ మైండ్ సెట్ వచ్చి ఉండాలి బై దెన్. సో ఫ్యామిలీ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉంటే నన్ను అడిగితే మూవీస్ వల్ల మూవీస్ని కంప్లీట్గా బ్లేమ్ చేయడానికి అయితే లేదు. ఇప్పుడు కొత్తగా బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది, అయితే పాత వాళ్ళ గురించి, పాత హీరోయిన్స్ కానీ లేకపోతే వాళ్ళ గురించి తెలుసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంట్రెస్టింగ్ ట్రెండే, యాజ్ అ ట్రెండ్ ఇంట్రెస్టింగ్ ట్రెండే. బట్ అంటే వాళ్ళకి పెద్ద ఛాలెంజే, బికాజ్ ఒక ఇమాజినరీ కథని తీసుకొని చేయడం అనేది ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. సో యాక్చువల్లీ నేను బయోపిక్స్ చూస్తున్నప్పుడు నాకు పాప డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళ గురించి ఐ థింక్ పాపం చాలా కష్టపడి ఉంటారు వీళ్ళని. బట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వే అనమాట, బికాజ్ ఈ న్యూ జనరేషన్కి పాత వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే రీడింగ్ కన్నా సీయింగ్ ఈజ్ ఈజియర్ కదా. మనకి ఏదైనా ఒక విషయం ఆన్ స్క్రీన్ చూసినప్పుడు అసలు మర్చిపోము, బట్ ఏంటంటే రెస్పాన్సిబుల్గా చూపించాలి మళ్ళీ దాన్ని మూవీ కోసమని డిస్టార్ట్ చేయకుండా, బట్ అట్ ద సేమ్ టైం డ్రామాటిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ. సో నేను అన్ని బయోపిక్స్ నేను ఇప్పటివరకు చూడలేదు కానీ బట్ యాజ్ అ ట్రెండ్ ఇంట్రెస్టింగ్ ట్రెండ్. ఓకే, మీ ఇల్లు చూస్తూ ఉంటే అన్ని వినాయకుడి విగ్రహాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ ఇష్టమైన దైవం? యాక్చువల్లీ ఈ రూమ్లో వినాయకుడు, నెక్స్ట్ రూమ్లో అందరు కృష్ణుడే ఉంటారు మా ఇంట్లో. అచ్చా, అంటే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క దేవుడితో పెట్టారా లేకపోతే? అది యాక్చువల్లీ కాంబినేషన్ మా అన్నయ్యది మా అమ్మది. మా అమ్మకి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇంటీరియర్ డిజైనింగ్లో కానీ ఇల్లు డెకరేషన్ అవన్నీ మా అమ్మ డిపార్ట్మెంట్. అమ్మ దగ్గర నుంచి అన్నయ్యకి వచ్చింది. బట్ ఈ రూమ్ అలా గణేష రూమ్ కింద అలా కుదిరింది. బట్ యాక్చువల్లీ మాది శ్రీ వైష్ణవ ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో విష్ణు భక్తి, బట్ అలాగని వినాయకుడు చూసి ఉండాలి. బట్ నాకు ఇష్ట దైవం అని చెప్పాలంటే రంగనాథ స్వామి, శ్రీరంగం. నాకు ఎందుకన్నా చిన్నప్పటి నుంచి బాగా క్రేజ్, డివోషన్, భక్తితో పాటు క్రేజ్ అని చెప్పచ్చు. సో విష్ణుమూర్తి, కృష్ణుడు, రంగనాథ స్వామి. మీకు ఎంతో ఇష్టమైన దైవం గురించి ఒక్క పాట పాడితే మన ప్రోగ్రాం కంప్లీట్ చేద్దాం. రంగపుర విహారా శ్రీరంగపుర విహారా జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపుర విహారా జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపుర విహారా. చాలా చక్కగా పాడారండి. ఇంతసేపు మీ విలువైన టైం మా కోసం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అమ్మా. చూశారు కదండి, స్మితా మాధవ్ గారితో మాట్లాడి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా. మరొక గెస్ట్తో మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.